హలో హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మరొక క్విక్గా టేస్టీ అండ్ హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీతో మేము ముందుకు వచ్చేసాను. పోహా అండి, అటుకులు. సో ఇక్కడ మనం అటుకులు అంటే మనం నార్మల్ అటుకులతో చేయకూడదు. తెల్లగా ఎక్కువగా సన్నగా ఉన్న అటుకులు కాకుండా లావుగా ఉన్న అటుకులు తీసుకోవాలి. సో దీనికోసం నేను ఫస్ట్ ఆయిల్ హీట్ ఎక్కే వరకు వెయిట్ చేసి దాంట్లో జీలకర్ర, ఆవాలు, పల్లీలు, మీ దగ్గర కావాల్సి కాజు ఉంటే కాజు వేసుకోవచ్చు, శనగపప్పు కూడా వేసుకోవచ్చు. తాలింపులో బాగుంటుంది టేస్ట్. నేనైతే ఇక్కడ పల్లీ వేసుకుంటున్నాను జీలకర్ర ఆవాలతో పాటు. ఇది చాలా క్విక్గా అయిపోతుంది, ప్లస్ హెల్దీ కూడా. సో దీంట్లో నేను పల్లీలు మంచిగా వేగిన తర్వాత దీంట్లోకి నేను కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు, ఆలు వేశాను. ఆలు ఆప్షనల్, మీ ఇష్టము. ఎందుకంటే పెద్దవాళ్ళు తొందరగా ఆలు తినడానికి ఇష్టపడరు, కానీ ఇంట్లో పిల్లలు కానీ నార్మల్గా మీరు ఎవరైనా ఆలు ఇష్టపడితే కనుక వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. సో దీంట్లో నేను ముందుగా సాల్ట్ వేసి పెట్టుకుంటున్నాను, సో దట్ ఇదంతా తొందరగా మగ్గిపోతుంది. సాల్ట్ అది ఒక 5 minutes తర్వాత అలా కుక్ చేసి ఇంకా దాంట్లో సాల్ట్ వేసేసుకొని, నిమ్మకాయలు మనకి నచ్చినంత చూసి వేసుకోవచ్చండి. దీంట్లో నిమ్మకాయలు మస్ట్, దీంట్లో అప్పుడే అది టేస్ట్ ఉంటుంది, లేకపోతే ఉండదు. నేను ఇక్కడ 2 మీడియం సైజ్ నిమ్మకాయలు వేసుకున్నాను. వేసుకున్న తర్వాత ఇందాక వాష్ చేసి పెట్టుకున్న అటుకులని దీంట్లో వేసేసాను. గుర్తుపెట్టుకోండి, లావుగా ఉన్న అటుకులే తీసుకోవాలి దీన్ని. ఇది నార్త్ సైడ్ అయితే చాలా కంపల్సరీ మ్యాక్సిమం తింటారండి ఇది బ్రేక్ఫాస్ట్లో. పోహా అంటారు వాళ్ళు ఎక్కువగా, మీరు వినే ఉంటారు. సో లాస్ట్లో కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని వేడిగా తినండి. చాలా టేస్టీగా ఉంటుంది అండ్ హెల్దీ కూడా.